తల్లిదండ్రులు మరణమవుతున్నది ఎగిసి గొల్లెం అనుకున్న మన శివాల వేగవంత పట్టణమంత కాలికి విలువపోతా ఉంది పోతా ఉన్నది అది కూలిపోతా ఉంది అరటి వృక్షములకు పూజ చేసి ఆడివిల్ల పుట్టింది ఆడివిల్ల అలుగులాడు సూలమ్మ దేవి భక్తి బ్రాహ్మణులు జాతక్రమము చూసి వెళ్ళిపోయినరు అమ్మవారు బిడ్డ పుట్టిందంటే చెప్పి ఆనందపడదునా నానాదు నా ప్రాణం పోతుందంట బాధపడుతుందని చెప్పి వలవల పోస్తుంది కలకల కన్నీరు తీస్తున్నది బాలను నోట పెంచుతున్నది బాల అమ్మవారిని సూరమ్మ దేవిని అది ఒకదాయి పండబెట్ట ఒకదాయి ఊకట ఒకదాయి ఉగ్గుదాపి ఒకదాయి బాల పెరిగి పెద్దగా అవుతున్నదట తప్ప వరకు లేదు తరమ్మునికి పోతా ఉన్నది ఎగిసి గొల్లెం అందుకున్న వరకల్లా తల్లిదండ్రులు మరణమాయే తల్లిదండ్రులు మరణమాయే అమ్మవారు సూరమ్మ ఎగిసి గొల్లెం అందుకునే పట్టాము కూరుతుంది అమ్మవారు సూరమ్మ దేవి తప వరుగులేస్తే తల్లిదండ్రులు మనమైతున్నారమ్మో రామా ప్రధానులు దండ నాయకులు చూసిండు వన్య పిండాగబోదు ఆ యొక్క కుండాగబోదు సచ్చిన మాత్రమే పీనిగాగబోదు చాలగడ్డ లోపల ఇద్దరిని ధర్మ సమాధులు చేసిండ్రు ఎప్పుడు వారు కష్టం చేసిండ్రు ఎగిసి గొల్లెం అందుకొని ఎప్పుడు తిరుగుతున్నదో అమ్మవారు యొక్క సూరమ్మనైనా వల్ల వేగం అంత కాలి కూలిపోతున్నది వల్ల వేగం ఎప్పుడు కాలు కూలుతున్నదో పట్టణ ప్రజలంతా ఆ యొక్క ఆందోళన పడుతున్నారు అయ్యో భయం అతో గతి అవుతున్నారు పట్టణానికి రాజు లేకపోతే రాజ ఆ యొక్క రాళ్లపాలు అవుతున్నది ఈ యొక్క శివాల దొంతి రాజు అవరకన్ని ధర్మ సమాధులయ్యిండ్రు సూరమ్మ దేవి ఎగిసి గొల్లెం అందుకున్న వరకల్లా పట్నం కూలుతున్నది ఊరున్న చోట తలదాచుకుందాము పట్నం ఉన్న దగ్గర వెళ్ళిపోయి బ్రతుకు తెరువు చేసుకుందామని చెప్పి పట్నం ప్రజలంతా వెళ్ళిపోతున్నారు మా యొక్క అటువంటి దానికి నరభూపతి నారదుడికి పెరిగి పెద్దగా అయ్యిండు 18 ఏళ్ళు నరభూపతికి నిండుతున్నాయి అమ్మవారి సూరమ్మ దేవికి 12 ఏళ్ళు నిండుకొస్తున్నాయట